హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాకు సాటర్డే మంత్లో వచ్చే ఫస్ట్ వీక్ సాటర్డే ఏంటంటే హోమ్ డిపోట్లో కిడ్స్ యాక్టివిటీ జరుగుతుంది. దీనికి జస్ట్ మనం 2 వీక్స్ బిఫోర్ రిజిస్టర్ చేసుకోవాలి. పిల్లల నేమ్స్, ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అది కూడా వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు, ఫ్రీనే. ఇక్కడికి వచ్చి కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పేసి మనం మార్క్ చేసేసి ఇస్తే వాళ్ళు ఐటమ్ ఇస్తారు. దాంతోపాటు యాప్రాన్ ఇస్తారు. ఇక్కడే చేస్తే వాళ్ళు కలర్స్ కూడా ఇస్తారు. ఎవ్రీ టైం ఇక్కడే చేసేవాళ్ళం. బట్ ఏంటంటే మాకు ఇంకా పని ఉంది, గ్రాసరీస్ అవి వెళ్ళాలి, ఇంకా బర్త్డే పార్టీస్ ఉన్నాయి, గిఫ్ట్స్ అవి కొనాలని చెప్పేసి మేము ఇంకా జస్ట్ అవి తీసుకొని వెళ్ళిపోయాం అంతే. అక్కడ చేయలేదు. పైగా రష్గా కూడా ఉంది. ఇక్కడ చాక్లెట్ బార్ తీసుకున్నాను. ఇంకా నాకు కావాల్సినవి తీసుకున్న తర్వాత టాయ్ సెక్షన్కి వెళ్ళాము. వెతకం చాలాసేపు. నాకు ఎందుకో ఏం దొరికినట్టు అనిపించలేదు మంచిగా. ఇంకా మా హస్బెండ్ అన్నారు ఎందుకు అంతలాగా వెతకడం, జస్ట్ గిఫ్ట్ కార్డ్ ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చిందే కొనుక్కుంటారు కదా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా గిఫ్ట్ కార్డ్ తీసుకొని నాకు కావాల్సినవి తీసుకొని నెక్స్ట్ శామ్స్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఫ్రూట్స్, బ్రెడ్ ఎక్కువ తీసుకుంటుంటామట మోస్ట్లీ వీక్లీ. వాళ్ళకి పిల్లలకి త్రూ అవుట్ వీక్ బ్రేక్ కావాలి కదా, అందుకని ఫ్రూట్స్ ఇక్కడి నుంచే తీసుకుంటాం. ఇక్కడ మ్యాంగోస్ కూడా స్టార్ట్ అయినాయి ఈ వీక్ నుంచి. నేను స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీ, తర్వాత యాపిల్ తీసుకున్నాను. ఇక్కడ స్పినాచ్ కంపేర్ టు ఇండియా బజార్ తక్కువగా ఉంటుంది. ప్లస్ వీక్ అంతా కొంచెం కొంచెం యూస్ చేసినా సరే వీక్ అంతా వస్తుంది. కాస్ట్ కూడా తక్కువ. క్యారెట్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ స్వీట్నెస్ ఉంటుంది, క్యారెట్ కూడా బాగుంటుంది జ్యూస్కి అది. తర్వాత ఇక్కడ మాకు టేస్టింగ్ కోసం అని ఇచ్చారు స్ట్రాబెర్రీస్. చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి, అసలు తినలేకపోయాం. నెక్స్ట్ ఎవ్రీ వీక్ ఏంటంటే ఇక్కడ శాంపిల్స్ వస్తాయి, ఫ్రీ శాంపిల్స్. డిఫరెంట్ ఫ్రీ శాంపిల్స్ పెడుతుంటారు అన్నమాట. ఒక్కొక్కసారి చాక్లెట్ బార్స్, తర్వాత ఇలా ఈసారి ఏంటంటే మాకు వాషింగ్ మిషన్ పాట్స్ వచ్చింది. పాట్స్ ప్లస్ దాంట్లో ఫ్లేవర్ స్మెల్కి సంబంధించిన ఒక ప్యాకెట్ కూడా వచ్చిందన్నమాట. నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళి చేసి ఈవినింగ్ బర్త్డే పార్టీకి రెడీ అయిపోయాం.